ఇక్కడ డిస్టిలరీ ఫ్యాక్టరీ ఉండేది. ఆ డిస్టిలరీ ఫ్యాక్టరీలు ఎటువంటి తాగైతున్నాయో ఆయన తెలుసు బాగా. ఒక్కదానికి కూడా ట్యాక్స్ కట్టకుండా బయటకు వచ్చాయి సరుకులన్నీ. ఎందుకంటే ఎస్పీ రెడ్డి దాంట్లో డిస్టిలరీ ఫ్యాక్టరీలో మొత్తం అదేం భూమి ఏం పెట్టారు పేర్లు, ఆ పేర్లే వెళ్ళాం మా జీవితంలో. ఆ మందు పేర్లు కొత్త మందులు అవన్నీ తాగి పాపం అందరికీ లివర్ సీరోసిస్ వచ్చి చాలా మంది చచ్చిపోయినారు కూడా. ఈ తాగితే చచ్చిపోతారని చెప్పి ఆ రకంగా లివర్ సీరోసిస్ వచ్చి ఎంతమంది చచ్చిపోయినారా హాస్పిటల్లో. అది స్టాటిస్టిక్స్ కూడా తీసినాం మనం. అందరికీ తెలుసు. మేము జనరల్ హాస్పిటల్ పోయి ఎంతమంది లివర్ సీరోసిస్ చనిపోయినారో అది కూడా తీసాం. దాన్ని కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా తీసి మళ్ళీ వెతకార్తి అయ్యారా. కాబట్టి ప్రభుత్వం గుర్తించిన బ్రాండ్ అయితే ఒక బ్రాండ్ కూడా లేదు. మరి ఈ రకంగా అక్రమమైన సంపాదన సంపాదించుకొని ఈరోజు మళ్ళీ ప్రభుత్వాలు నేను అధికారంలోకి వస్తాను అని చెప్పి ప్రజలు చెప్తే ఏ ప్రజలు నమ్ముతారు? నేను అధికారం వస్తే మీరు పాతాళంలో ఉన్న కూడా ఎత్తుకు తీస్తా ఉంటాను. చెప్పినా నేను చెప్పింది కాదు, నేను నన్ను అనుకోలేదు. అది ఆకాశం లోపల ఎక్కడన్నా 7 సముద్రాలు 7 సముద్రాల్లో పాత ఎవరి సినిమాలు ఏదో ఇంటా ఉంటాయి మేము కథలు, పిల్ల కథలు. నాకు మాయల ఫకీర్ పరాడని ఆడదరా అంటే రామచంద్ర గారు ఉన్నట్టు ఆడనో ఆయన 7 సముద్రాలు ఉండే దాక్కునే వదలని అంటాడు. అది ఆయన చెప్పినప్పుడు బాగా మంచిది, ఇంకొకరు మరి చేస్తే తప్ప.